కరీంనగర్ ఎంపీగా 5 ఏళ్ల పాటు రైతులకు ఏమీ చేయని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతుల సమస్యలపై ఇక్కడ దీక్షలు చేసే బదులు ఢిల్లీ వెళ్లి కేంద్ర నిధులు విడుదలయ్యేలా కృషి చేయాలని హితవు పలికారు. మాజీ సీఎం కేసీఆర్ బీజేపీ కరువును రైతుల్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని పొన్నం విమర్శించారు. పంట నష్టపోయిన కల్లాల వద్ద రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు ఈ నేతలు ఏమయ్యారని మంత్రి ప్రశ్నించారు. 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యన ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను. నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలంలో వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో బంద్ చేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతా ఉన్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడ వేనో బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినో 4 నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగితే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాన్ని సహకరించి కేంద్రం మీద ఒత్తిడి రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి.